నమస్కారం. హెల్త్ ఇన్షూరెన్స్ బ్రోషర్ చూడగానే అందులో ఉండే పెద్ద పెద్ద పదాలు కండిషన్లు చూసి కన్ఫ్యూజ్ అయ్యారా? ఏం పర్లేదు. ఈరోజు మనం గ్యాలక్సీ ట్విన్ 360 బ్రోషర్ని తీసుకుని అందులోని ప్రతి విషయాన్ని చాలా సింపుల్గా మనకు అర్థమయ్యేలా విడమర్చి మాట్లాడుకుందాం. ముందుగా 360 హెల్త్ ప్లాన్. ఈ పేరు వినగానే భలే ఉంది కదా. అసలు దీని అర్థమేంటి? కేవలం హాస్పిటల్లో చేరినప్పుడయ్యే ఖర్చుల్నే కవర్ చేస్తుందా? లేక హాస్పిటల్కి వెళ్లకుండా మనం డాక్టర్ని కలిసే ఖర్చులు, మందులు, ఇంకా మనం హెల్దీగా ఉండటానికి చేసే ఖర్చులు ఇలా అన్నీ కవర్ అవుతాయా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్రోషర్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, అసలు ఈ పాలసీ ఏంటి? తరువాత, ఇందులో ఉన్న 3 రకాల ప్లాన్లేవి? అవి ఏమేం కవర్ చేస్తాయి? మనం ప్రీమియంపై డిస్కౌంట్లు ఎలా పొందొచ్చు? ఇంకా అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆ చిన్న అక్షరాల్లో ఉండే ఫైన్ ప్రింట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, మన మొదటి సెక్షన్లోకి వెళ్దాం. అదే గ్యాలక్సీ ట్విన్ 360 పాలసీ బేసిక్స్. అసలు ఈ పాలసీ ఉద్దేశమేంటి, ఎవరికోసం ఇది, ఆ వివరాలు చూద్దాం. సో ఈ ప్లాన్లో అసలు స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాంటిదన్నమాట. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయితే అయ్యే ఖర్చులు, దాన్ని ఇన్ పేషెంట్ అంటాం. హాస్పిటల్కి వెళ్లకుండానే డాక్టర్ని కలిసే ఖర్చులు, అదే అవుట్ పేషెంట్. ఆఖరికి మనం ఫిట్గా హెల్దీగా ఉండటానికి చేసే ఖర్చులు, ఇవన్నీ కలిపి ఒకే ఒక్క పాలసీలో కవర్ అవుతాయి. చాలా బావుంది కదా. వేర్వేరు వాటికి వేర్వేరు పాలసీలు తీసుకునే టెన్షన్ ఉండదు. మరి ఈ పాలసీ ఎవరికోసం డిజైన్ చేశారు? ఇది ప్రత్యేకంగా వ్యక్తులు, అంటే సింగిల్గా ఉన్నవాళ్ల కోసం, ఇంకా ఫ్యామిలీస్ కోసం తయారుచేశారు. అంటే ఒకరికే పాలసీ తీసుకోవచ్చు, లేదా కుటుంబం మొత్తానికి కలిపి ఒకే పాలసీ కూడా తీసుకోవచ్చన్నమాట. సరే, మరి ఈ పాలసీ తీసుకోవడానికి వయస్సు ఎంత ఉండాలి? పెద్దవాళ్లకైతే 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. పిల్లల విషయానికొస్తే పుట్టిన 91వ రోజు నుంచి 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు కవర్ అవుతారు. ఒక ఫ్యామిలీలో 2 పెద్దవాళ్లు, 3 పిల్లల వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. అయితే అందరి అవసరాలు ఒకేలా ఉండవు కదా. బడ్జెట్ కూడా వేర్వేరుగా ఉంటుంది. అందుకే ఈ పాలసీలో 3 రకాల ప్లాన్స్ ఇచ్చారు: కోర్, మ్యాక్స్, ఇంకా అల్ట్రా. వీటిలో మనకు నచ్చింది ఎంచుకోవచ్చు. మరి వీటికి మధ్య అసలు తేడాలేంటో ఇప్పుడొకసారి చూసేద్దాం. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. 3 ప్లాన్స్లో కవరేజ్ అమౌంట్ ఎలా మారుతుందో ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ వ్యక్తిగత అంటే పాలసీలో ఉన్న ఒక్కొక్కరికి ఆ అమౌంట్ వర్తిస్తుంది. ఫ్లోటర్ అంటే ఫ్యామిలీ మొత్తం కలిపి ఆ అమౌంట్ను వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కోర్ ప్లాన్లో ఫ్యామిలీకి 10 లక్షల కవరేజ్ ఉంటే, అదే అల్ట్రా ప్లాన్లో ఏకంగా 35 లక్షల వరకు ఉంది. కేవలం కవరేజ్ అమౌంట్ మాత్రమే కాదు, అసలు తేడా ఫీచర్స్లో ఉంటుంది. ఒక్కో ప్లాన్లో మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి, వాటిని పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తే మనకు ఏది బెస్ట్ ఆప్షనో ఈజీగా తెలిసిపోతుంది. హెల్త్ ఇన్సూరెన్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఈ రూమ్ రెంట్. మనం తీసుకున్న ప్లాన్ని బట్టి హాస్పిటల్లో ఎలాంటి రూమ్కి మనకు అర్హత ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిగతా బిల్లంతా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. చూద్దాం. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా ఉంది కదూ. కోర్ ప్లాన్ తీసుకుంటే సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్ ఇస్తారు. మ్యాక్స్ ప్లాన్తో కొంచెం బెటర్గా డీలక్స్ రూమ్ తీసుకోవచ్చు. ఇక అల్ట్రా ప్లాన్ అయితే ఎలాంటి లిమిట్ లేదు, మనకు నచ్చిన ఏ రూమైనా ఎంచుకోవచ్చు. ఇప్పుడు మరో ముఖ్యమైన తేడా చూద్దాం. అదేంటంటే, మనం ఏ క్లెయిమ్ చెయ్యకుండా హెల్దీగా ఉన్నందుకు పాలసీ మనకు ఎలాంటి రివార్డ్ ఇస్తుంది. దీన్నే క్యుములేటివ్ బోనస్ అంటారు. అంటే కోర్ ప్లాన్లో క్లెయిమ్ చేయని ప్రతి సంవత్సరానికి మీ కవరేజ్ 25% పెరుగుతుంది, అలా డబుల్ అయ్యే వరకు. మ్యాక్స్ ప్లాన్లో అయితే 150% వరకు పెరుగుతుంది. ఇక అల్ట్రా ప్లాన్లో ఏకంగా 200% వరకు. అంటే మీ కవరేజ్ 3 రెట్లయ్యే అవకాశం ఉంది, అది ₹1 కూడా అదనంగా కట్టుకుండానే. సింపుల్గా చెప్పాలంటే, మనం హెల్దీగా ఉండి క్లెయిమ్స్ చేసుకోకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే ఒక గిఫ్ట్ అన్నమాట. దీనివల్ల మనం కట్టే ప్రీమియం పెరగదు, కానీ మన కవరేజ్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఇది చాలా మంచి బెనిఫిట్ కదా. ఇప్పుడు డబ్బుకు సంబంధించిన 2 చాలా ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఒకటి, మనం కట్టే ప్రీమియం తగ్గించుకోవడమెలా. రెండోది, పాలసీ తీసుకున్న వెంటనే అన్ని రోగాలకి కవరేజ్ వస్తుందా, లేక కొంతకాలం ఆగాలా, అదే వెయిటింగ్ పీరియడ్. ఈ 2 మన నిర్ణయాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ప్రీమియం భారం తగ్గించుకోవడానికి ఈ బ్రోషర్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.
వాళ్ళు చెప్పే వెల్నెస్ ప్రోగ్రాంలో యాక్టివ్గా ఉంటే, లేదా పాలసీని ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాలకు ఒకేసారి తీసుకుంటే, లేదా ఫస్ట్ టైం ఆన్లైన్లో కొంటే మనకు మంచి డిస్కౌంట్స్ వస్తాయి. పాలసీ కొన్న మొదటి 30 రోజులు ఈ టైంలో యాక్సిడెంట్స్ వల్ల హాస్పిటల్లో చేరితే తప్ప జ్వరం, జలుబు లాంటి సాధారణ రోగాలకు క్లెయిమ్ చేసుకోలేం. ఇది దాదాపు అన్ని హెల్త్ పాలసీలలో ఉండే ఒక కామన్ రూల్. ఇక ఈ 24 నెలల వెయిటింగ్ పీరియడ్, ఇది కొన్ని ప్రత్యేకమైన జబ్బులకు, ఇంకా పాలసీ తీసుకునే టైంకే మనకున్న రోగాలకు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్కు వర్తిస్తుంది. ఉదాహరణకి పాలసీకి ముందే షుగర్ ఉందనుకోండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్కు 24 నెలల తర్వాతే క్లెయిమ్ చేయగలం. సో వెయిటింగ్ పీరియడ్ అంటే సింపుల్గా ఆ టైం అయ్యే వరకు కొన్ని బెనిఫిట్స్ కోసం మనం ఆగాలి. ఈ విషయం తెలియకపోతే అవసరమైనప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక మన విశ్లేషణలో చివరికి కానీ అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. క్లెయిమ్ టైంలో మనపై పెద్ద ఎఫెక్ట్ చూపే ఆ ఫైన్ ప్రింట్, అంటే ఆ చిన్న చిన్న రూల్స్ అండ్ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. బ్రోషర్ అనేది కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటిది. అసలైన రూల్స్, కండిషన్స్ ఏవి కవర్ అవ్వవో అనే విషయాలు అన్నీ అధికారిక పాలసీ డాక్యుమెంట్లో ఉంటాయి. కాబట్టి పాలసీ కొనే ముందు దాన్ని చదవడం మన బాధ్యత. ఈ ఫైన్ ప్రింట్లో మన డబ్బుపై నేరుగా ప్రభావం చూపే 2 విషయాలున్నాయి. ఒకటి కోపేమెంట్, అంటే బిల్లులో కొంత భాగం మనం కూడా కట్టాలి. రెండోది మెడికల్ లోడింగ్, అంటే మన హెల్త్ కండిషన్ని బట్టి ప్రీమియం పెరగొచ్చు. ఈ రెండింటి గురించి ఇంకాస్త వివరంగా చూద్దాం. కోపేమెంట్ అంటే సింపుల్గా మొత్తం బిల్లులో ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ని మనం కట్టాలి. ఉదాహరణకు పాలసీలో 20% కోపేమెంట్ ఉంది. మన బిల్లు ₹1,00,000 అయిందనుకోండి, అప్పుడు మనం మన జేబులోంచి ₹20,000 కట్టాలి. మిగిలిన 80,000 ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. సరే, ఈ బ్రోషర్లోని అన్ని విషయాలు విశ్లేషించిన తర్వాత మనం ఒకటి గుర్తుంచుకోవాలి. రూమ్ రెంట్ లిమిట్, క్యుములేటివ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్, కోపేమెంట్ ఇలాంటి ఫీచర్స్ అన్నీ మన నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి అసలు ప్రశ్న ఏంటంటే, ఎక్కువ ఫీచర్లున్న ప్లాన్ గొప్పది కాదు, మనకు, మన ఫ్యామిలీకి ఏ ఫీచర్లు నిజంగా అవసరమో అవే ఉన్న ప్లాన్ సరైనది. ఆలోచించండి.